లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. మహాగణాధిపతయే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 సంవత్సరంలో మనకి 27 నక్షత్రాల వారికి వాళ్ళకి సంబంధించిన వాటికి ఆ నక్షత్రాలకు సంబంధించిన గ్రహాలను బట్టి వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో మనకి మొదటి నక్షత్రంగా మనం తీసుకున్నప్పుడు అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రానికి నక్షత్రాధిపతి వచ్చి కేతువు. ఈ కేతువు ఈ యొక్క 2024 సంవత్సరంలో అశ్విని నక్షత్రం వాళ్ళకి షష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. అంటే ఇక్కడ అశ్విని 1, 2, 3, 4 పాదాలు కూడా మేషరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ వీళ్ళకి సహజంగా మనం చెప్పుకున్నప్పుడు కేతువు కానీ చూసుకుంటే వైరాగ్యకారకుడు, జ్ఞానకారకుడు. అలాగే ఈయన మనకి ఒక జీవన విధానాన్ని ఎలా ఎంచుకోవాలంటే ఒక ఆధ్యాత్మిక ధార్మికపరమైన జీవన విధానాన్ని ఎలా ఎంచుకోవాలి ఇలాంటి విషయాలన్నిటికీ కూడా ఈయన ఈ కేతువు మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఆయన కారకత్వాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ కేతువు ఎప్పుడైతే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడో అశ్విని నక్షత్రం వాళ్ళకి పాపగ్రహాలు 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ షష్టమ స్థానం అని చెప్పేటప్పటికి సాధనా ప్రక్రియ, అలాగే ఈ షష్టమ స్థానం అనేటప్పటికీ రోగస్థానము, శత్రుస్థానము, రుణస్థానంగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాంటి స్థానంలో ఎప్పుడైతే కేతు ఈ సంవత్సరం అంతా సంచారం చేస్తున్నాడో అందులో నక్షత్రాధిపతి అయ్యాడు వీళ్ళకి. కాబట్టి షష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల వీళ్ళకి ధన వృద్ధి, అలాగే శత్రువుల యొక్క పీడ తగ్గడం. అంటే గత సంవత్సరంలో ఏవైనా గొడవలు ఏర్పడిన, వివాదాలు ఏర్పడిన, మనస్పర్ధలు కావచ్చు, లేకపోతే మీకు ఏదైనా మీరు చేస్తున్న పని అవతల వాళ్ళకి నచ్చకపోవడమో, లేకపోతే మీరు చేస్తున్న పని వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడమో, లేకపోతే మీరు తక్కువగా మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏదో వివరాలు చెప్పడం లేదనో, ఇలా రకరకాల పెడార్థాలు తీసుకుని మిమ్మల్ని ఒక శత్రువుగా ఎవరైతే భావించారో వాళ్ళందరికీ కూడా ఈ 2024 సంవత్సరం మీకు ఆ శత్రు పీడ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగాల్లో మార్పులు, మంచి ఉద్యోగాలు రావడం. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు కూడా కాస్త ఉద్యోగ అవకాశాలు, జీవన భృతి పెరగడం. అలాగే ఉద్యోగాల్లో మార్పులు ఎవరైతే కోరుకుంటున్నారో మార్పులు కోరుకున్న వాళ్ళకి మంచి మార్పులు రావడం, జీతం పెరుగుదల, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే గత కొంతకాలంగా ఎవరైతే వాళ్ళు అంటే క్రితం సంవత్సరంతో పోలిస్తే వ్యాపారాలు ఎవరైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో, వ్యాపార విస్తరణ చేయాలనుకుంటున్నారో, లేదా కొత్తగా వ్యాపారం ఎవరైనా పెట్టదలుచుకున్నా వీళ్ళందరికీ కూడా అశ్విని నక్షత్రం వాళ్ళకి 2024 సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే వీళ్ళు పెట్టుబడులు పెట్టే అంటే వీళ్ళు ఈ షేర్ మార్కెట్లు వాటిల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరించండి. కానీ వ్యాపార పరంగా మాత్రం అంటే వీళ్ళు ఏదైనా సొంతంగా వ్యాపారం చేస్తున్నా, లేకపోతే గత కొంతకాలంగా ఏమైనా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. ఎవరైనా విద్య అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మంచి ఉత్తీర్ణతతో పాటు బయటికి రావడము, అలాగే మంచి క్యాంపస్ సెలక్షన్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా విద్యార్థులు ఉన్నారు వాళ్ళు ఏమైనా దూర విద్య కానీ విదేశీ విద్య కానీ ఇలాంటివి నేర్చుకోవాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం, తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు చేయడం, ఇలాంటివి ఎక్కువగా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనిని సకాలంలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక పట్టుదలతో గత కొంతకాలంగా వీళ్ళకి పనిలో ఆటంకాలు కావచ్చు, అంటే ఇంట్లో భార్య లేక భర్త, లేదా పిల్లల వ్యవహారాలు, ఇంట్లో అత్తమామలనో, లేకపోతే కుటుంబ సభ్యుల వలనో, స్నేహవర్గం ద్వారానో ఏ రకంగానైనా కూడా కాస్త సమాజపరంగా కావచ్చు కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి.
ఆ అడ్డంకులన్నీ కూడా ఈ సంవత్సరం వీళ్ళకి అశ్విని నక్షత్రం వాళ్ళకి తొలగడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఉద్యోగాల్లో కూడా ఎవరైనా ఒత్తిళ్ళు గత కొంతకాలంగా ఎవరైతే పై అధికారుల యొక్క ఒత్తిడికి గురి అవుతున్నారో ఆ ఒత్తిళ్ళన్నీ కూడా తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడం, వస్త్రాలు కొనుగోలు చేయడం, ఆభరణాలు కొనుగోలు చేయడం, అలాగే వాహనాలు కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కాస్త తగు జాగ్రత్తలనేవి తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి వ్యయ స్థానంలో రాహు సంచారం అనేది నడుస్తోంది కాబట్టి మళ్ళీ వ్యయ స్థానం అనేటప్పటికి మనకి హాస్పిటలైజేషను ఇవన్నీ చెప్తాం కాబట్టి ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉన్నా కూడా మరీ అతి ఏ జాగ్రత్త అక్కర్లేదు. అలా అని చెప్పి మరీ మనకేం కాదులే అనే ధోరణి వద్దు. ఎప్పుడూ కూడా సమస్థితిలో ఉంటూ ఆరోగ్యాన్ని సరిచూసుకుంటూ ఉండడం వల్ల కొన్ని ఇబ్బందుల నుండి బయటపడడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా ఈ సంవత్సరం వివాహం అవ్వడం లేదా ఇంట్లో శుభకార్యాలు చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఏదైనా విలువైన వస్తువులు కొనుక్కుంటారని చెప్పుకున్నాం కదా! కాబట్టి అలాంటి వస్తువులను ఎక్కడికైనా వివాహాలకు గానీ, లేదా ఏదైనా శుభకార్యక్రమాలకు కానీ పట్టుకుని వెళ్ళేటప్పుడు వాటిని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. లేదా ఏదైనా ఎక్కడైనా భద్రపరుస్తుంటే అది మనకి ఆభరణాలు కావచ్చు, లేదా విలువైన కాగితాలు కావచ్చు, ఏవైనా సరే ఇప్పుడు ఒక స్థలం కొనుక్కుంటాం. ఆ స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కాగితాలు కావచ్చు, లేదా ఒక బంగారం కొనుక్కుంటాం. వాటికి నగదుకు సంబంధించినవి కావచ్చు, ఏవైనా సరే కాస్త పెట్టేటప్పుడు వాటిని జాగ్రత్త పరిచేటప్పుడు ఆ భద్రపరిచే స్థలాన్ని మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంచుకోండి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. సినీ కళ రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉన్నత స్థితి, మంచి అవకాశాలు ఇలాంటివన్నీ కూడా చేజిక్కించుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం మీద వీళ్ళకి ఈ యొక్క శత్రు రుణ మూలకంగా ఉండే బాధలన్నీ మాత్రం అన్నీ తగ్గుతాయి. గత కొంతకాలంగా ఎవరైనా కాస్త యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క కిడ్నీకి సంబంధించినవి, నరాలకు సంబంధించినవి ఇలాంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు పెద్దవారు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో గాని చూసుకుంటే స్త్రీలకి మాత్రం చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే గత కొంతకాలంగా ఎవరైనా ఉద్యోగం గాని, వ్యాపారం గాని ఎవరైనా స్త్రీలు చేయాలని అనుకుంటే మాత్రం వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. వాటికి సంబంధించిన పనులకు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే సమాజపరంగా ఎవరైనా ఉన్నత వ్యక్తులు ఉంటే వాళ్ళని కలుసుకోవడం, వాళ్ళ ద్వారా వీళ్ళు లాభాలు పొందడం, అటు ఆధ్యాత్మికపరంగాను, ఇటు మీకు ఏదైతే లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారో ఆ లక్ష్యపరంగాను రెండిటిని కూడా సమాన స్థితిలో మీరు ముందుకు తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు లక్ష్మీ గణపతి ఆరాధన, దుర్గా ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా మధ్యలో వచ్చే చిన్న చిన్న ఒడిదొడుకుల్ని చాలా సులభంగా దాటవచ్చు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.